ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సంచారి మద్దురు మానెల్లు మానేటి గడ్డ మనన్న తల్లి విదేపడ వీరంజనయ్య బుజ్జెప్పిన అనబూనాచారి అమ్మవారు భారతపై వేల దండమే సమయాదేవి దండ భూదేవి దండ ఏ లోకల శంకారోనికే దండ నారాయణో దాపరమందేమో చెప్పిన పెద్దలకు దండమా సారికి దండమా గురువు మిద్దే రాములకు దండమా తప్పులున్నా గానే చిపోవారయ్యా రాఘవో రామ 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 సీతారామ రామోజ రామ 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 మేలు రామ రామోజ రామ రామ మేలు రామ రామోజ రామ రామ ఎవరేల పట్టము వాళ్ళు ఏలుతున్నారు శివుడు ఏలున్నది నా శివనందల కోటరా పార్వతి ఏలన పంచనానికి రామ 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 పౌడికొండ ఓ నాయనో పౌడికొండ ఓ నాయనో వాడు శంకరుడా ఓ దేవత వాడు శంకరుడా ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత ఏడుకమ కూల తల్లి ఓ దేవత ఏడుకమ కూల తల్లి ఓ దేవత వేమలవాడ బద్ది పోసు ఓ దేవత వేమలవాడ బద్ది పోసు ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత కొండగట్టు వంజనయ్య ఓ నాయనో కొండగట్టు వంజనయ్య ఓ నాయనో 1,000 వందనాలే ఓ నాయనా 1,000 వందనాలు ఓ నాయనా దండదమ్మ దరపూరి రామ రామ దండదమ్మ దరపూరి రామ రామ దరపూరి ఎలవాడ ఓ నాయనా దరపూరి ఎలవాడ ఓ నాయనా నరసింహ దండవయ్య ఓ నాయనో నరసింహ దండవయ్య ఓ నాయనో కుమరవెల్లి మల్లయ్య ఓ దేవుడా కుమరవెల్లి మల్లయ్య ఓ దేవుడా 1,000 వందనాలే ఓ దేవుడో 1,000 వందనాలే ఓ దేవుడో తల్లి రేణుక ఎల్లు ఓ దేవత తల్లి రేణుక ఎల్లు ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత షిరిడి సాయి బాబా ఓ దేవుడా షిరిడి సాయి బాబా ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత 10,000 వందనాలే ఓ దేవత నాయనా ఎవరేల పట్టం అనగా వాళ్ళేరని గాని శివుడు ఏలే శివనందుల కోట అయ్యా ఇది బలవంతరాజు కథ మొదటి భాగంలో బలవంతరాజు పెళ్లి చేసుకున్నాడు రెండో భాగంలో రాసభూశక్తిని పెళ్లి చేసుకున్నాడు మూడో భాగంలో భార్య భాగీరథీదేవిని అడవికి పంపిండు అడవిలో కొడుకు పుట్టిండు మరి ఎన్నాడు వారి యొక్క నాలుగో భాగంలో మరి ఆ కొడుకు మరి అడవి నుంచి పెరిగి పెద్దోడై బలంగీరి పట్నం వచ్చిండు ఇక్కడ నుంచి 5వ భాగం ప్రారంభం చేస్తున్నాము హగో అటువంటి ఎన్నాడు కొడుకు అనరాజు మరి ఎప్పుడైతే కొడుకు అనరాజు ఎప్పుడైతే నాయన పెరిగి పెద్దోడాయి మరి ఎల్రెడ్డి మల్లెడ్డి లింగరెడ్డి ఎన్నడు చదివిపించి ఎన్నడు వీరుని తీరుని చేసిండ్రు మరి ఆ కొడుకు ఎప్పుడైతే పాఠశాలలో ఉండని గాని బలవంతరాజు రోజొక్క పోతుంది రోజొక గొడ్డువాడి అన్నట్టు జీతగలు దెంకపాయిరి అని చిన్నవాడి కోకున్నాడు అరే అన్నా పల్లెక బాగా రోజులాయ్ బలవంతరాజు దగ్గరికి మనం పోతలేము ఇప్పుడు కొడుకు ఉంటే కాను సంబరంగా ఉన్నాం మనం రాజు బయటకు పోయి కలిసేద్దామా అని ఎట్లా పోతున్నారు రాజుల బయటికి బడిచ 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 పొద్దు వడిచరా నాగులో నాగమలే దారిలో పొద్దు వడిచరా నాగులో నాగమలే దారిలో నాగులో నాగమలే దారిలో పొత్తుల్లో ఎవరొస్తారో నాగులో నాగమలే దారిలో ఎవరొస్తారో నాగులో నాగమలే దారిలో పొత్తుల్లో ఎవరొస్తారో నాగులో నాగమలే దారిలో
ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో పూజ 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 పూలు ఊసరా నాగులో నాగవలే దారిలో పూలు ఊసరా నాగులో నాగవలే దారిలో చలో 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 నాగులో నాగవలే దారిలో పూలు ఊసరా నాగులో నాగవలే దారిలో పూసేటి పువ్వుల్లో ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో పూసేటి పువ్వుల్లో ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో ఎవరొస్తారో నాగులో నాగవలే దారిలో ముగ్గురు పటేళ్ళు బయలుదేరిరో నాగులో నాగవలే దారిలో బయలుదేరిరో నాగులో నాగవలే దారిలో ముగ్గురు పటేళ్ళు బయలుదేరిరో నాగులో నాగవలే దారిలో బయలుదేరిరే నాగులో నాగవలే దారిలో బలవంత రాజువేడికి అత్త ఉన్నారో నాగులో నాగవలే దారిలో అత్త ఉన్నారో నాగులో నాగవలే దారిలో బలవంత రాజువేడికి అత్త ఉన్నారో నాగులో నాగవలే దారిలో వస్త ఉన్నారో నాగులో నాగవలే దారిలో దండావురో దండం పెట్టి దండావురో దండం ఈ రాజుకు దండవురో దండం పెట్టి దండావురో దండం పెట్టి ఈ రచ్చకు దండవురో దండం పెట్టి దండావురో దండం పెట్టి ఈ దండమయ్య రాజవర్యం ఓ రాజు రాజవర్యం ఓ రాజు నీకు 10,000 వందనాలు ఓ రాజా 10,000 వందనాలు ఓ రాజు రాజా బలవంత రాజా శేర్దారులారా కొడక బాగా రోజులాయ్ ఇటు వేరు కొడక అయ్యో ఏం చేయమంటావయ్యా ఇంటికాడ మా కొడుకు తోటి సంబరంగా ఏదో పని ఉందంటురా కొడక హా శేర్దారులు మొక్క చూసిరు బలవంతరాజు ముఖం ముఖం అంతా చిన్నవేయింది రాజా నీ ముఖం ఎందుకు చిన్నవేంది తండ్రి ఎప్పుడైనా మేము రాగానే కిలకిలి నవ్వుదువు తండ్రి నీకేమైంది అనేవారి కల్లా అయ్యో నా కొడక ఏం చెప్పమంటావు కొడక అన్నాడు ఎక్కడోళ్ళు అక్కడ 101 మంది జీతగాళ్ళు దెంగపాయి కొడక ఎందుకంటే కొడక ఏదో అలవాటు అయిందట గుర్రాలు వాయి ఎనుగలు వాయి లొడపెట్లు వాయి దుప్పులు మనవోదులు నా యొక్క 1,00,000 ఆవుల మంద వాయి అడవిలో దుప్పులు మనవోదులు వేయినట్టుగా కొడక నా యొక్క మంద కథమవుతుంది ఈ యొక్క మందనుగా చేలినడు మహావీరుడు ఉంటే కొడుక కీలికి పోయి టంకం ఇస్తా అసంటి మునగాడు కొడక మీకు ఎక్కడ కనబడదు చెప్పుండ్రి అనే వారికల్లా కిలకిలకిల నవ్విండ్రు బలవంత రాజా ఏమనుకున్నావు అరే అయ్యా రాజా చెప్పుదాంరా తమ్ములారా చెప్పుదాం మన కొడుకు అరే మంది పేరు చెప్పుదాం రాజా బలవంత రాజా లేక 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 మాకు 3 గత్తులో కొడుకున్నాడు వీరుడు ధీరుడు భుజ బలశాలి 1000 మందిగా శమంతను నా కొడుకు ఒక్కడే కాస్తానగానే బలవంత కిలుక్కు అన్నాడు చెప్పాల్సి కొడుక కీలికి పోయి టంకములు తిక్కా నుంచి ఇలా మందను కావాలి పట్టమని రా అని చెప్పిండు తండ్రి తప్పక చెప్తాం అని మాట తీసుకున్నారు కొడుకున్న వేడికి వచ్చిండ్రు నా కొడక అనురాజ కొడక నీకొక్క మాట చెప్తున్నావు కొడక రాజు ఆజ్ఞ బలవంత రాజు ఆవుల గోగుల మందనకు ఆయనక ఏమో అలవాటు అయిందట రోజొక తింటుందట ఏంటిదో అది ఏంటిదో ఏమని తెలియదు తొవ్వలేదు తొక్కులేదు గెలవలేదు గంటి లేదు అంత కథమైందట మంద కొడక మందనికి ఇట్లా కాసినట్టయితే చీలికి పోయి టంకములు ఇస్తారట అంటే మేమేమన్నాం మాకు లేకలే కొడుకును తండ్రి మా కొడుకు చేత కాపిత్తా అని చెప్పినాం కొడక ఏమంటావురా నాయన నేను కాస్తానే మందను కాస్తా తప్పక నాయన కొడుకు సంబరపడ్డాడు మా తండ్రులు లేకలేక మాకు పని చెప్తాండ్రు ఎప్పుడు పని చెప్పలే ఎంత చక్కని పని చెప్పిండ్రు నాయన్న ఇయ్యల్లగా అత్తమందు అన్నాడు నాయన్న మీరు తని పండుకోరని చెప్పిండు మరి పిల్లగాడు అటువంటి వెళ్ళినాడు కాళ్ళకు చెప్పు తొడుకొని బుధ మీద కొంగడేసుకొని చేతులు కట్ట పట్టుకొని కుర్మగొల్లలో లెక్క మందగడికి ఎట్లా పోతున్నాడు ఆ పిల్లగాడు డప్పులు డప్పులు రావ మామ నాగులయ్య కనక డప్పులు రావ మామ నాగులయ్య డప్పులు రావ మామ నాగులయ్య జోడు డప్పులు రావ మామ నాగులయ్య డప్పులు రావ మామ నాగులయ్య కనక డప్పులు రావ మామ నాగులయ్య డప్పులు రావ మామ నాగులయ్య కనక డప్పులు రావ మామ నాగులయ్య గజ్జల గజ్జలు రావ మామ నాగులయ్య అలా గజ్జలు రావ మామ నాగులయ్య గజ్జలు రావ మామ నాగులయ్య గజ్జలు రావ మామ నాగులయ్య జోడు సిర్రాలు రావ మామ నాగులయ్య సిర్రాలు రావ మామ నాగులయ్య జోడు సిర్రాలు రావ మామ నాగులయ్య జగ్గులు జగ్గులు రావ మామ నాగులయ్య జోడు జగ్గులు రావ మామ నాగులయ్య జగ్గులు రావ మామ నాగులయ్య ఒక్కు జగ్గులు రావ మామ నాగులయ్య చక్కని పిల్లడేవ మామ నాగులయ్య పిల్లడు బయలెల్లడేవ మామ నాగులయ్య
చక్కని పిల్లడే ఓ మామ నాగులయ్య పిల్లడు బయలెల్లడే ఓ మామ నాగులయ్య రాజు పిల్లడే ఓ మామ నాగులయ్య బయలు ఎల్లిడే ఓ మామ నాగులయ్య రాజు పిల్లడే ఓ మామ నాగులయ్య బయలు ఎల్లిండడే ఓ మామ నాగులయ్య అన్నరాజు మందగడికి వచ్చిండు 101 మంది పొద్దున కొట్టుకొచ్చిండ్రు ఒక్కొక్కటి లెక్క పెట్టిండు 1,000,000 ఆవులు ఉన్నాయి సూత్తా ఏమత్తదో మొట్టమొదల వచ్చిండు 12 కొట్ట దాకా తెలుగుతోనున్నాడు కొత్తగా నిద్ర వచ్చిండు ఆ యొక్క పాలబుల్ల సౌళ్ళు పైడమ్మ తంగెలు ఊరుకు పండు భాగం అందున మర్రి చెట్టు ఉంది మర్రికో తొర్రుంది ఆ తొర్రలో గొంగడేసుకున్నాడు ఆ 12 పిల్లగాడు 12 అయిపోయింది మరి ఆ పిల్లగాడు సుత్తనే ఉన్నాడు సూర్యుడు పన్నడు అది పాపక రసభూశక్తి బలవంతరాజు పక్కలకి వెళ్ళేసింది పట్టులకు వచ్చింది పుట్టు అంటే ఏడదాల ఎరుపు పంటలో పొడి పెరిగింది మెడికల్లో మెడ దింపి గుమ్మడికల్లో గుడ్డు దింపుకుంటా ఆ మందలు అడుగు పెట్టింది శలదూడను పట్టింది శలదూడను పట్టి గిరగిర దిప్పి ఆకాశం విసిరి కొట్టింది అరిసే దాపింది బరబరబరం మంటల మంది ఆ యొక్క శలదూడ ఆవు ఎలక్కాంత ముద్దయింది దాని గుండిగా వేసుకున్నది బేవు అని బేవు కొట్టింది బగ్గన మాయమైంది మళ్ళా బలవంతరాజు పక్కల ఏర్పడకుండా మనకు రసభూ శక్తి కరకర పొద్దు పడుతున్నది కర్రావులు ఎంకలేస్తున్నాయి మరి పిల్లగాడు లేచిండు ఒక్కొక్క ఆవులు లెక్క పెట్టుకున్నాడు 1,000,000 ఆవుల మందకు ఒకరు తక్కువ అయింది రైసికి తైసి చూసినవా చూసిన పన్న దీని అమ్మ కడుపు కాల ఏనుంగ వచ్చిందో ఏనుంగ వేయిందో ఒక్కటి తక్కువ అయింది అయినా గంగల చెంబెలు ఇల్లు గంగెలు అవుతుందా కాదు ఇంత ఆవుల మందులు ఒక్కడి పోతే రాజు ఏర్పాటు చేస్తాడా ఇయ్యాలనేది రేపు రాదా రేపు అవుతుందని సంగతి అనుకున్నాడు ఇంటికి వచ్చిండు నాయన సూపర్ కాసిన మందు అన్నాడు శబ్బాసిన కొడక అని కమలమ్మ విమలమ్మ లచ్చమ్మ ముగ్గురు తల్లిలు చక్కని 66 గుళ్ళు అల్లలో పచ్చడా 70 గుళ్ళు దేవులో పెరుగు 30 గుళ్ళు ములుకులో పచ్చడా అప్పుడప్పుడు ఏదైనా సప్పడి అప్పాలు సారా పలుకులు సైకిలాలు లడ్డు జిలేబీ బాదుషా సోనిపాడు గులాబ్ జామ్ కలాకాను కోయపేడ మైసూర్ పాకు బొంది ఇవన్నీ తీసుకొచ్చి కొడుకు కడిపిన పోయిన పెట్టి కడిపిన పోయిన తిన్నారు ఇక మళ్ళా కరకర పోతూ కాబట్టే అమ్మా పోతున్నా అన్నాడు తల్లిదండ్రి కాలు మొక్కిండు పిల్లగాడు అయిండు 8 కొట్టంగా వేడు త్వరలో గొంగడేసుకుంటూ ఇక అమ్మా కొడక అమ్మా నేను పోయేటప్పుడు ఎందుకంటే పిల్లగాడు నిద్రత్తది నిద్ర ఎట్లా పోవాలనుకున్నాడు ఓ కిలికత్తి ఇయ్యండ్రి ఓ నిమ్మకాయ ఇయ్యండ్రి ఓ కారపొడి ఇయ్యండ్రి ఎందుకంటవా ఎండాకాలం తినవు మాడికాయలు గుడికాయలు రాలుతున్నాయి అవి కోత్త మరి కోసి తింటే పళ్ళు కూరలు పోతాయి నిమ్మకాయ పెడితే కూరలు పోకుంటుంటాయి కారపొడదలు కూడా కమ్మగుంటది అని 3 వస్తువులు జేబులు పెట్టుకుంటూ గొంగడేసుకుని పాయ మందగడికి మరి త్వరలో గొంగడేసుకొని పన్నాడు ఈ పిల్లగాని కథ మర్రికానే ఉండదు ఆ ఊరు లోపల 3 కంచరోళ్ళు మరి ఎప్పుడైతే వాళ్ళు ఎల్నాడు పచ్చి మంత్రకాళ్ళు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కీలు గుర్రం తయారు చేసిండ్రు వాళ్ళ యంత్రాలతో మంత్రాలతో ఎన్నాడు వారి యొక్క తెలివితోటి మరి ఎన్నాడు వడ్లైన అవసరమైన కమ్మరైన ఎన్నాడు వారి యొక్క అవసరమైన రెందరు కంబరి ముత్తయ్య అట్లా ఎల్లయ్య వీళ్ళు 3 తయారు చేసి దాని 9 బిసాలు తొక్కి పట్టి 12 బిసాలు ఎక్కువ పడితే ఆకాశం లేస్తుంది అది విమానం లేచినట్టు కానీ ఇంటికాడ మన పిల్లలు తెలియద్దా అని అడుగు వెళ్ళినాడు మరి యొక్క లోపల వెళ్ళినాడు తోడి భూమి లోపల తయారు చేసారు తెల్లం దాకా అరే కీలికి యంత్రం పెట్టాం కీలికి మంత్రం పెట్టాం ఈ గుర్రం ఇక్కడ ఎక్కుతా మన పిల్లలు చూస్తారు పోరాని చూస్తారు సప్పుడుకు ఊరవుతారా మరికడికి పోదాం మరికడ ఎవడు ఉండడు అక్కడ సాధ్యత గుర్రం అని గుర్రాన్ని ఎత్తుకున్నారు 3 కంచరోళ్ళు మరికాడ పెట్టి
పెట్టిరు గుర్రాన్ని అరే ఇది 9 పిసాలు తొక్కి పట్టాలరా 12 పిసాలు ఎక్కువ పడితే విమానం లేషన్ ఎత్తదిరా నువ్వెక్కురా నేనెక్కురా ఇట్లా ఇట్లా అనుకుంటే దాన్ని ఎవడెక్కుతాడు భయానికి ఎక్కితే కింద వాడు చచ్చిపోతామమ్మా అన్నం అని ముగ్గురు అనే వరకలా అట్లా అట్లా తెల్లారింది కరకర కరకర తెల్లారుతున్నది కర్రావులు ఎంకలెత్తున్నాయి అరే దీన్ని ఎవడన్నా చూస్తాడు ఇవాళ ఎవరెక్కలే రేపు ఎక్కుదాం అనుకున్నారు ఈ గుర్రాన్ని ఇంటికి కొండ పోతే తోబడులు చూస్తారు మర్రి మీద పెడదాం ఈ మర్రి ఆకులలో ఎవరికి కనబడది అని చెప్పి ఆ మర్రి ఎక్కిర్రు మర్రి మీద పెట్టి ఆ కొమ్మలని ఆ గుర్రం మీద అంపి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి వెళ్ళిపోగానే కరకర కరకర పొద్దు పొడిచింది ఆనాడు రాసభూ శక్తి బాగా తిన్నది మబ్బెక్కి పన్నది ఇక తెల్లారి పిల్లగాడు చూసిండు ఈ కంచరోళ్ళు మంత్రాలు చదవంగా యంత్రాలు పెట్టంగా చెట్టు పెట్టంగా గుర్రం ఎట్లా ఎక్కుతుంది గుర్రం ఎట్లా దిగుతుంది అన్నయ్య యొక్క నిద్ర రాగానే కత్తి కిలికతోటి కాటు పెట్టిండు కాటు మీద కారప్పుడు పోసిండు తర్వాత నిమ్మకాయ విండిండు ఏమంట కామంట నిద్ర దెబ్బకి దగ్గపోయింది ఈ పిల్లగాడు ఈ కంచంలో ముచ్చట్లు మొత్తం విన్నాడు ఎప్పుడన్నా గుర్రంతో టైం పడకపోద్దా అనుకున్న మనసులా ఆవులు లెక్క విండు పొద్దుగాల బరోబ్బరు ఉన్నాయి చెప్పేస్ ఏం రాదు పో అనుకుని ఇంటికి పడ్డాడు అమ్మ తల్లిదండ్రులతో కలిపిన తిన్నాడు మళ్ళీ తెల్లారే ఇక చూస్తే ఇయ్యల్లా నిన్న మబ్బెక్కి పన్నది మొన్నేమో తిన్నది ఇవాళ ఎట్లయినా వస్తుంది తన సంగతి చెప్తానన్నాడు అనరాజు పిల్లడు ఇప్పుడే ఈ వెళ్ళబోతున్నా చెప్పి ఆ పిల్లగాడు మంద వేటికైనా రమ రమ రావణ రామ రాఘవ రామయ్య రామ రామ రావణ రామ రాఘవ రామయ్య రామ కడికలిగా పిల్లగాడు ఎడగుడ బయలునాడు రమ రమ రావణ రామ రాఘవ రామయ్య రామ మంద ఉన్న వేటికైనా పిల్లలైన బయలునాడు రమ రమ రావణ రామ రాఘవ రామయ్య రామ మంద ఉన్న వేడికి వన్ రాజు పిల్లగాడు ఎప్పుడు ఎర వచ్చినాడు మర్రి ఎక్కిడు త్వరలో గొంగడేసుకున్నాడు ఏ కూస్తున్నాడు ఈ కథ ఇట్లా ఉండని రాత్రి 12 అయింది రాసభూ శక్తికి ఎక్కలిన ఆకలి పుట్టింది మొన్న తిన్న తిండి నిన్ను లేకనే పాయ్ ఇక మంచి తినత్తను అనుకున్నది దిగింది పడితే బలవంత రాజు పక్కలకే లేసి పట్ల కచ్చి లేవడ్డది ఏడుదల ఎరుపు వెరిగి పండుదల పొడి వెరిగి ఆ రాక్షస అయితే కూడా వెళ్ళారా ఏడి కాడవోలే ఇల్లు దింపుకుంటా రాక్షసి బయలు వెళ్ళే రామ రామ రాక్షసి బయలు వెళ్ళే రామ రామ ఉన్న వేడికి రామ రామ ఉన్న వేడికి రామ రామ రావత ఉన్నదమ్మా రామ రామ ఉన్నదమ్మా రామ రామ మంద ఉన్న వేడికి వచ్చింది మందలు లేవడిన రాక్షసి అంగింది దాని ఏరుకున్న చెల దూడను బట్టి అన్నాడు కొంత కాలం బట్టి అప్పుడు కొరుకుతున్నాడు దాదండి పిల్లాడు ఆదండి పిల్లాడు రాక్షసి ఏమో అనుకున్నా తొడేలనుకున్నా జిట్టపులనుకున్నా చిత్రగండ అనుకున్నా ఇవేవి కాదు రాసభూ శక్తి రైషికి తైషి మందరు కథ చెప్తున్నా ఆ బిడ్డని సంగ చెప్తున్నాడు కిందికి దిగిండు ఆ గుర్రం కడుగురికిండు మొట్టమొదలు తాతలారా కంచర్ తాతలారా ఈ గుర్రం నా పని కొరకు తీసుకుంటలేను రాజ పని కొరకు తీసుకుంటున్నా నా గురించి వాడుకుంటలేను తన దండం పెట్టిండు గుర్రాన్ని తీసి కింద పెట్టిండు ఎగిరి గుర్రం మీద దుంకిండు 9 బిసాలు తొక్కబెట్టి 12 బిసాలు ఎక్కువ పెట్టిండు ఆ గుర్రము రామరాఘవ రాజలక్షణ గుర్రమన్నాలు వేశారా అల్లల్లా గుర్రము పిల్లగాడు గుర్రం మీద ఆకాశమే పుల్లేసి వెళ్ళాడు రాక్షసు చుట్టూ పిల్లగాడు పిల్లగాడు తిప్పిడి ఎటుకలు అందుకొని ఎగిరి ఏడుతున్నాడండి రాక్షసిని ఆ
రాక్షసు చుట్టూ 5 చుట్టూ తిరిగి ఎడమ కాలుతో ఎగిరి ఎన్ల 7 తనులు ఇంటికి అందుకొని హబ్బని పంచను ఇంత తండ్రి మొగోడెవడు అని ఆ సెలదోడును మందడిసి పెట్టింది బగ్గన మాయమైంది పోయి భర్త పక్క లోపల తేలింది అరే వీడెవ్వడు అని అరిచేతి లోపల అంజన వేసింది అంజన వేసి చూసేవారికల్లా బలవంతరాజు కొడుకు బాగిర్తమ్మ కుట్టినోడు కటిక పాపకారి ముండ కొడుకు దంపలే సంపకడు విడిచిపెట్టిండ్రు అడవిలో కొడుకు పుట్టిండు వీడు నా కుక్కు మిండెడయిండు దీన్ని కథం జీవించకపోతే నా పేరు ఎన్నడు రాక్షసిని కాదనుకున్నది ఓ పెద్దలారా మరి ఎప్పుడైతే భర్త బలవంతరాజు కచ్చిరికి వేయిండు నా భర్త వచ్చే వరకల్లా ముండ ముసుగు పెట్టి మూల గుకుండకపోతే నా పేరు రాక్షసిని కాదా అని ముండ ముసుగు ఎట్లా పెడుతున్నది పాపగారి రాక్షసి మరి చీర చింపుకొని రైక చింపుకొని రంకులాడి వేషంలో కట్టుకొని ఇల్లంతా ఎల్లడి పొక్కిలి వేసి దుప్పట్లు కప్పుకొని దాసిలారా నా భర్త బలవంతరాజు రాగానే మా భర్త బయటికి మీరు ఓన్రి పోయి నీ భార్య బతకదట చిన్న భార్య అని చెప్పుండ్రి తర్వాత సంగతి చూసుకుంటా పోన్రిగా అంటున్నావా అన్నంత లోపల 7 దాసివాణితుల కళ్ళ చూసిండ్రమ్మ రాజున్న వద్దకు పోదామని చెప్పి ఆ యొక్క 7 మగవలు ఎట్లా పోతున్నారు అక్కలారా చెల్లెల్లారా మనకు ఎప్పుడో లేనికే ఆట లేకపాయ పాట లేకపాయ చూసినవా ముదుమాణిక్యం కింద మనం దాసిరికం ఎత్తున్నాం మనకు ఆ యొక్క ఇల్లే వైకుంఠం అయిపోయింది కోనేరే జాలేరు అయిపోయింది అందరే పర్వతం అయింది ఆడుకుంటా పాడుకుంటా పోదామని దాసి వనితలైన బయలెళ్ళి ఎట్లా పోతున్నారు నా తల్లులాలో వారి సందామామ సందామామ ఇయో సందామామ సందామామ సక్కని దాన్ని రో తల పండు వాళ్ళకు ఎడు చూస్తుండు చూడు ఈ పండుగల పండుగన సికటి కాదురా సందామామ సక్కని దాన్నిరా ఈ పండుగల పాడుగాను సికటి కాదురా నువ్వు కృషి మీద కూసుండి సైరయ్యకో అన్నదమ్ములు మేలుకొనున్నారు మానవుది ఎగురో సందామామ సక్కని దాన్నిరా ఈ పండుగల పాడుగాను సికటి కాదురా పిండి పిండి ఓలే ఎన్నేలుంది పట్టెడు గోళ్ళ మచ్చం ఉంది వెన్నెలుంది పట్టడి గోళ్ళ మచ్చం అందమంతా వారుతుంది అర్ధమరాత్రి దాటుతుంది అందమంతా వారుతుంది అర్ధమరాత్రి దాటు నువ్వు హచ్చిపోయి హచ్చిపోరు నాదరు నాకున్న అందం నీదరో నాకున్న గంధం నీదరో రోజు వచ్చే తొవ్వల్లో నవతవాణి ఎదురు సూర్తి వచ్చే తొవ్వల్లో నవతవాణి ఎదురు నువ్వు పిలువపోతివి పలకపోతివి నన్ను చూసి మర్రి పోతివి పలకపోతివి నన్ను చూసి మర్రి మండి పండు మండి పండు మండి పండు వలగర నిన్ను గండ్లె నరికి పెట్టరు పండు వలగర నిన్ను గండ్లె నరికి పెట్టరు అందరోలలేన నిన్ను సుందరంగిని గానా సుందరంగిని గానా రేపు మాపు గడపకు నన్ను సిటీ మటికి చంపకు రేపు మాపు గడపకు నన్ను సిటీకి మాటికి చంపకు ఇంటి దాకా ఇంటి దాకా ఇంటి దాకా వస్తున్నా నీ పేరు మీద చస్తున్నా ఇంటి దాకా వస్తున్నా నీ పేరు మీద చస్తున్నా ఎక్కువ 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 మనం ఎక్కడ పోదాం మనం ఎక్కడ పోదాం ఎక్కడ చూసినా ఎక్కువ అంత మొగళ్ళు ఉన్నారక్కో ఎక్కడ చూసినా ఎక్కువ అంత మొగళ్ళు ఉన్నారక్కో మొగళ్ళు అంటే ఎక్కువ నాకు మోపెడు సిగ్గేసెల్లే మొగళ్ళు అంటే ఎక్కువ నాకు మోపెడు సిగ్గేసెల్లే కిందికి ఉంటే ఎక్కువ బయట మీదికి లేదేసెల్లే ఉంటే ఎక్కువ బయట మీదికి లేదేసెల్లే అని బలవంతరాజు వేడికి దండం పెట్టిండ్రు రాజా బలవంత రాజా ఇక నీ చిన్న భార్య బతకదట దాని వారి ఒక దంచుకొచ్చిందట అని చెప్పంగానే నా చిన్న భార్య బతకదా ఇక రాజు ఎల్నాడు వారి యొక్క తెల్లగున్న రాజు పచ్చ పడిపోయిండు రాక్షసుతోని ఎల్నాడు ఉండు రాక్షసుతోని సంసారం ఆయే అపకార రాక్షసి రక్తం పీల్చుక తింటుంది రాజుతో అని చెప్పే ధైర్యం వెళ్ళకున్నదా లేదు కదా రాజు పిల్లి చూసిండు అయినా ఎంత చెడ్డ నా చిన్న భార్య కదా దానికి ఏమైందో అడిగత్తనా అని ఆ బలవంత రాజు ఎట్లా పోతున్నాడు ఊళ్ళో గిల్ల బేడికి నందానందాల ముకుంద ఎందులే
భార్య వేడికొచ్చి బామా ముదు మానిక్కమా నీకేమైందనంగానే నాదా నేను బతుకా నేనేనుండా నాదా నాకు ధనవాయి రోగం దంచుకొచ్చింది మినవాయి రోగం మించుకొచ్చింది బొడ్డుకు జాడు కొట్టుకుంటుంది నాదా ఇక నేను బతుకా నాదా ఇక నేను బతుకా అంటుంది అనంగానే బలవంతరాజు ఏమన్నాడు ఎట్లా ఎట్లా బతుకవే నేను ఉన్న దాకాను దింపుతా తెలంగాణ 10 జిల్లాలే కాక దేశ విదేశాలు దింపుతా ఎట్లా బతుకవే అంటే ఆ యొక్క పపకారి రాక్షసి ఏమన్నది చెట్టున బాంచ కొడుకు నా సమితి కొడుకు బలవంతరాజు కొడుకు కథం చేపిస్తా అనుకోని ఏమన్నది నాదా డాక్టర్ల మందులతో నువ్వు వాట నాదా నాదా ఇక్కడికి దగ్గర 6 12 జంగలు దాటాలే 7 14 గంగలు దాటాలే దాటితే నాదా అక్కడ చిన్నమెట్టు లోపల పెద్దమెట్టు లోపల బొక్కల సిరుకోటకు పోయి నాదా సిలుకుతో బులుకన శివుని పోకలు గాలి మెత్త గరక మామిడి పండు మాట్లాడే వెళ్ళాడు వారొక్క వెళ్ళాడు పోకలు పోట్లాడ పోకలు మాట్లాడే వెళ్ళాడు తమలపాకు కాళ్ళని విడిపిస్తున్నాము దొలకంచెర నీళ్లు ఇవి తెచ్చి ఇరుగన పడిన కరగదంచి నాకు తలకు తలవాద కట్టి నాకు కడుపులకు అశుద్ధం పోతే కట్కణ రోగం పోతే అన్నది బాబగారు అనే వారికల్లా బలవంతం అన్నాడు ఇక నేను పోతున్నా అన్నాడు నాదా నీతోని ఓడు కాదు ఎవరు కావాలి నువ్వు పోతే ఇక్కడ నాకు రోగం ఎక్కువ అవుతుంది అనే వారికల్లా మరి ఎవడు పోవాలన్నది అనే వారికల్లా ఏమన్నది అది ఏమన్నది నాదా ఆవుల మందని గోగుల మందని కాస్తాడు అనరాజు పిల్లగాడట వాడు తెలివి కల్లుడట ఆ గాడైతే నాకు మందు ఎత్తనని చెప్పింది పపకారి రాక్షసి అనే వారికల్లా బలవంతరాజు ముగ్గురు వెళ్ళినాడు షేర్దార్లు వినిపించండు ఒరే షేర్దార్లారా ఎల్లెడ్డి మల్లెడ్డి లింగరెడ్డి నా యొక్క నా భార్య బతకదాటరా మందులు తెచ్చే మొగోడు నీ కొడుకేనాటరా నా కన్న కొడుక అయ్యలారా ఈ 5వ భాగము బలవంతరాజు కథ 5వ భాగం సమాప్తం మరి నా పేరు గాజరల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గన్న అంటారు ఉండే గ్రామం అచ్చన్నపల్లి ఉండేది వేములవాడ జిల్లా కరీంనగర్ మరి రాజరాజేశ్వర కళా బృందము మా బృందంలో సభ్యులు బరమ తిరుపతి బరమ సురేష్ నక్క రమేష్ గుంటి లక్ష్మణు మరి ఈ కథ వీడికి సంపూర్ణము 5వ భాగము మంగళ మానిపాడరమ్మ మల్లయ్య మంగళ జ్యోతిరమ్మ మంగళ మానిపాడరమ్మ మంగళ జ్యోతిరమ్మ మంగళ మంగళ మాదేవదేవునికి మంగళ వీరటి మల్లయ్యకు మంగళ వీరటి మల్లయ్యకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.